రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. మొదటి అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. మనం చూసిన మాటలు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మ అవశ్యమై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక అను 7 సంఘములకు పంపుమని చెప్పుట వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే 7 సంఘములకు. ఎవరికి? 7 సంఘాలకి. 7 సంఘాల గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయా సంఘాల్లో ఆయా బలహీనతలు కలిగిన వారు, ఆయా సంఘాల్లో ఉన్న బలహీనతలను బట్టి వాటన్నిటి విషయమై 7 సంఘములకు 7 కోణాల్లో బైబిల్ రాయబడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే 7 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే ఇప్పుడు లవోదికయ గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు 6 సంఘాల గురించి అయిపోయి 7వ సంఘము లవోదికయ గురించి చూస్తున్నాం. ఈ లవోదికయ గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివినట్లయితే లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఆమేను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. కాబట్టి లవోదిక యొక్క చరిత్రను మనం చదువుతూ వస్తున్నాం. అనేక కోణాల్లో లవోదిక సంఘము, దాని స్థితిగతుల గురించి గత దాదాపు 13 ఆదివారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది 14వ ఆదివారం లవోదిక గురించి. ఈ లవోదిక స్థితిగతుల గురించి చూసినట్లయితే ఒక మాట ప్రభు అంటున్నాడు, నీవు చల్లగానైనను, తర్వాత వెచ్చగానైనా. గత వారం చల్లదనం గురించి చూసాం. చల్లదనం కలిగిన వారిని ప్రభు ఎలా మార్చాడు. చల్లదనం అంటే ఒక రకంగా ప్రార్థనా జీవితానికి, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే వెచ్చదనము. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలే, కానీ నులివెచ్చని స్థితి అంటున్నాడు. వెచ్చదనము గురించి మనం చూసినట్లయితే వెచ్చదనం అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకంలో ఉన్న వాటన్నిటి నుండి వేరై రక్షణ అనుభవం కలిగి, మారు మనసు అనుభవం కలిగి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించే వారికి ఈ యొక్క ఏమంటారు వెచ్చదనానికి సాదృశ్యమని. వెచ్చదనానికి సాదృశ్యమైంది ఏంటి? లోకంలో ఉండేవారు అనేక మంది లోకంలో నుండి వేరై క్రీస్తులో జీవించిన క్రైస్తవ జీవితాన్ని బట్టి వెచ్చదనం అని అంటారు. అయితే బైబిల్లో ఒక మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు వెచ్చగానైనను. సో లోకంలో ఉంటూ వెచ్చదనం లేనటువంటి వారు ఉన్నారు. లోకంలో ఉంటూ కూడా వెచ్చదనం లేకుండా జీవించినటువంటి వారికి 7 రకాల 7 అంతల అనుభవం కలిగిన మనుషుల్ని ప్రవేశ చేస్తూ వచ్చాడంటే ఆ లోకంలో ఉన్నటువంటి వారిలో వెచ్చదనాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన అనుగ్రహించిన వెచ్చదనము ఎలాంటిది అని మనం చూసినట్టయితే అంటే ఎటువంటి మనుషుల్లో, అంటే ఎటువంటి లోకంలో ఉన్న మనుషుల్లో వెచ్చదనాన్ని అనుగ్రహించాడంటే బైబిల్ 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళని మీ వైపు వీక్షిస్తానుగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడండి. దేవ బలహీనతలు కలిగిన వాడిని మీరు నిలబెడితే తప్పక నిలబడలేనని ఒప్పుకుంటూ మీ మీద ఆధారపడుతూ దాసుడు కన్నుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూసినట్లు మా కళని మీ వైపు వీక్షిస్తానుగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని కూడా త్వరపడి తీసుకురండి. మధ్య మార్పున సకాలం నడిపించమని. దేవా భయపడకము నేను నీ దేవుడినై ఉండాను, దిగులు పడకము నేను బలపరుస్తాను, సహాయం చేయవాడిని నేనే అన్నారు. యెషయా గ్రంథం 41:10 ప్రకారం
ఈరోజు నన్ను బలపరచండి. తెరవబడిన ఆకాశం మీ వాక్యం కొరకు మీరు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడతానని విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని, బలహీనమైన ఈ దేహాన్ని మీరే బలపరిచి మహిమ పొందమని, పరిచర్లు తోడుకొనమని, మీకు అప్పజీవితం ముందున సాయంతో దీవించమని, వెచ్చగా ఉండే స్థితి గురించి ధ్యానించబోతున్నా మీరే సహాయం చేసి మీ నడిపింపుని దయచేయమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతుంది, వెచ్చదనము. లోకంలో ఉంటూ వెచ్చదనం లేని వారు ఉన్నారు. లోకంలో ఉంటూ వెచ్చదనం లేనటువంటి వారు ఎవరంటే 7 రకాల అనుభవాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి విషయాన్ని చూస్తారండి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే సామెతల గ్రంథము. మనం చూసినట్లయితే సామెతల గ్రంథము మనం చూస్తున్నాము. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. లోకములో ఉంటూ వెచ్చదనం లేనటువంటి వారు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే మునుపైనవి. కాబట్టి లోకంలో ఉంటూ వెచ్చదనం లేని వారు ఎలాంటి వారంటే నునుపైన మాటలు చెప్పగలిగిన వారు. ఎవరు? నునుపైన మాటలు. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు ఎట్లా ఉండి నూనె కంటే నునుపైన మాట. అంటే నూనె ఎలాంటిది మీరు అర్థం చేసుకోండి. మనం నడిచే మార్గంలో నూనె పోసి దాని మీద నడిస్తే ఎలా ఉంటుంది? కాలు జారి పడిపోతాం. అదే రీతిలో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, నూనె ఎలా ఉందో లోకములో ఉండే వారి యొక్క మాటలు జారి పడిపోయేటట్టు అట్లా ఉంటాయి. ఎలా ఉంటాయి? జారి పడిపోయేటట్టు. మన మాటలన్నీ కూడా అంటే సహజంగా ఒకప్పుడు లోకం, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వెచ్చదనం లేనప్పుడు మనం ఎలా ఉండామంటే బైబిల్ చెబుతున్న మాట, నూనె కంటే నునుపైన మాటలు కలిగిన వారు. అంటే ఒక రకంగా మనం మాట చెబితే ఎదుటి వ్యక్తి కూడా జారిపోయేటటువంటి అనుభవం. చూడండి, మన ఎదుట మనం నూనె పోసుకుని ఆ నూనెలో మనం నడుస్తామా? చెప్పండి. మన ఎదుట మనం నూనె పోసుకుని అదే నూనెలో మనం నడుస్తామా? నడవం. ఎందుకు నడవము? పడిపోతాం కాబట్టి నడవం. అదే నూనె మరి ఇంకెవరికో మనం పోసామనుకోండి, ఎవరైనా కాలు జారి పడాలన్న ఆలోచన మీద పోసామనుకోండి, ఏమైంది? వేరే వాళ్ళు చూడకొస్తే కాలు జారి పడిపోతారు. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, లోకములో ఉంటూ కూడా వెచ్చదనం లేని వారు ఎలాంటి వారు అంటే నునుపైన మాటలు చెప్పగలిగిన వారు. నూనె కంటే కూడా నునుపైన మాటలు. అంటే ఆ మాటల ద్వారా అనేకులు లేదంటే వారైనా సరే పడిపోయే అనుభవం కలిగిన వారు. సో ఒకప్పుడు మన జీవితాలు నునుపైన మాటలు కలిగినాయి. అంటే అబద్ధం కూడా నునుపైనదిగా ఉండిద్ది, మోసం కూడా నునుపైనదిగా ఉంటుంది. అంటే ఒకప్పుడు మన నోట నుండి వచ్చే ప్రతిదీ కూడా క్రీస్తుని ఎరగక మునుపు లోకంలో ఉన్నప్పుడు లోకం ఎలాంటిదంటే నునుపైన మాటలు మాట్లాడగలిగింది. ఒకప్పుడు మన జీవితం ఈ నునుపైన మాటలు కలిగింది. ఆ నునుపైన మాటలు కలిగిన ఆ నునుపైన మాటలు కలిగినటువంటి లోకపు జీవితం నుండి ప్రభు మనల్ని ఏర్పరిచి, ప్రభు మనల్ని ఆ నూనె కంటే నునుపైన మాటల యొక్క జీవితాన్ని నుండి విడుదలిచ్చి మధురమైన విధానంలో ప్రభువును మహిమపరిచేటటువంటి, ప్రభువుని ఆరాధించే సువాసన కలిగినటువంటి మాటలు మన నోట్లో ప్రభుంచాడు. నిజంగా ఎంత గొప్ప మాట చూడండి. నూనె కంటే నునుపైన మన మాటల్ని మార్చేసి, తేనె కంటే మధురమైన మన మాటలను మార్చేసి, జుంటి తేనె దారుల కంటే శ్రేష్టకరమైన మాటలు మన నోట్లో ప్రభు ఉంచాడు. ఆ మాటలే ప్రభుని ఆరాధించడం, ఆ మాటలే ప్రభుని స్తుతించడం, ఆ మాటలే ప్రభుని మహిమపరచడం, ఆ మాటలే ప్రభుని ఆరాధించడం. నిజంగా ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మన స్థితిగతులు ఎలా ఉండేయో చూడండి. నూనె కంటే పదునైన మన మాటల్ని ప్రభు తీసివేసి, లేదా ఇతరులకు హాని కలిగించేవైనా, మనకే మన మాటలు హాని కలిగించేవైనా ఆ మాటలను ప్రభు తీసివేసి, అటువంటి మాటలు కలిగిన మన నోటిలో ప్రభువుని ఆరాధించి పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధుడిని ఆరాధించే మాటలు మన నోట్లో ప్రభు ఉంచినందుకు ప్రభుని ఆరాధించలేదు. మొదటి మాట. లోకంలో ఉన్నవారిని వెచ్చదనంలో తీసుకొచ్చారు. లోకంలో ఉన్నవారు వెచ్చదనం లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే నునుపైన మాటలు కలిగిన వారు. నూనె కంటే నునుపైన మాటలు, ఆ మాటలను తీసివేసి మధురమైన మాటలుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇది మొదటి మాట.
రెండో విషయాన్ని చూద్దానండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. చదవండి. ఇక రెండో మాట ఇక్కడ రాయబడిందంటే ఏమన్నా, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. ఇక రెండో సన్నివేశం ఏంటంటే ఇక్కడ రాయబడినమాట, నీ శక్తి నీ బలము. అంటే మానవుడి శక్తి, మానవుని యొక్క బలము దేవుని కొరకే వాడబడాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. మానవుని శక్తి అంతా కూడా, మానవుని బలం అంతా కూడా దేవుని కొరకే వాడబడాలి. కానీ ఇప్పుడు మానవుని యొక్క శక్తి ఇప్పుడు ఎలా ఉంది? లోకంలో ఉన్నాడు కాబట్టి లోకం కొరకు వాడుకుంటూ వచ్చాడు. అది అంటాడు కదా, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. అంటే అర్థం ఏంటి? లోకానికి ఇచ్చేసారని అర్థం. ఒకప్పుడు మన జీవితం ఎలాంటిదంటే, వెచ్చదనం లేనప్పుడు మనం ఎలాంటి వారమంటే, క్రూరులకు, ఒక రకంగా చెప్పాలంటే లోకానికి మన శక్తిని, మన బలమును దేవుని కొరకు ఇవ్వాల్సిన మనము లోకానికి ఇచ్చేసాం. లోకంలో ప్రయాసపడతానికి కానీ, లోకంలో ఉన్న సంపాదన కొరకు కానీ, లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు కానీ, ఒక రకంగా చెప్పాలంటే లోకానికి మనం అప్పగించేసుకున్నాం. వాస్తవానికి మన శక్తి, మన బలము, మన జీవితం ఎవరికి ఇవ్వాలా? మీరు మీ సొత్తు కాదు. మనం ఎవరమి? మనం విలువ పెట్టి కొనబడిన వారు, మనం దేవుని సొత్తు అయిన వారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మానవుని శక్తి, మానవుని యొక్క జ్ఞానము, అది దేవుని కొరకై వాడబడాల్సిన మానవుని జ్ఞానం అంతా ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? లోకం కొరకు వాడబడుతూ వచ్చింది. ఎవరి కొరకు? లోకం. సో లోకం కొరకు వాడటం ద్వారా మానవుల్లో ఉన్న వెచ్చదనం అన్నది లేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని మానవుని శక్తి, మానవుని బలం అంతా కూడా లోకం కొరకు వాడబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం లోకాని కొరకై మన శక్తిని, మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు దేవాతి దేవుడే మన దగ్గరికి తన కుమారుని పంపి లోకం కొరకు ప్రయాసపడుతున్న మనల్ని దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని కొరకై ప్రయాసపడేటటువంటి క్రైస్తవుడిగా ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆ లోకం నుండి వేర్పరిచి వెచ్చదనంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన కొరకై బలం, ఆయన కొరకై జ్ఞానం, ఆయన కొరకై శక్తిని వాడుకునే విధానంలో, ఆయన కొరకై ఉపయోగపడే పాత్రలుగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధించేద్దాం. ఇది రెండో కోణం. ఇక మూడో విషయాన్ని చూద్దానండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే, క్షమించండి, మూడో మాటేనా? మూడవదిగా ఇక్కడ రాయబడిన మాట, క్రూరులకు నీ జీవితము ఇచ్చేదామంట. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, క్రూరులకు. ఎవరికి చెప్పండి? క్రూరులకు. అంటే ఓ రకంగా చెప్పాలంటే కఠినమైన వారికి ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని ఇచ్చేస్తున్నాం. కఠినమైన వారు ఎవరు? కఠినమైన వారు ఎవరు? క్రూరులు అంటే సాతానుడే. అంటే సాతానుడికి మనం ఏం చేసామంటే మన జీవితాన్ని అప్పగించాం. ఏం చేసాం? అప్పగించాం. ఎట్లా? ఆది కాండంలో మీరు చూసినట్లయితే ఆదాము యొక్క స్థితిగతులు చూడగా, ఆదాము ఎలా ఉన్నాడు, ఆదాము యొక్క విధానాన్ని మనం చూడగా, దేవుడు తోట వేసి ఆ తోటలో ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అన్నిటి మీద ఏలుకోమని అధికారం ఇస్తే ఆదాము ఏం చేశాడు? సాతాను యొక్క చెప్పిన మాటల్లో తన భార్య విన్నప్పుడు ఆ భార్య మాట విని తినకూడదన్న పండు తిని నష్టపోయాడు. అంటే ఏమయ్యిందాడా? తన బలాన్ని సాతానుకు అప్పగించేశాడు. అంటే తన బలం, దేవుని కొరకు వాడబడాల్సిన తన బలం, లేదా దేవుని కొరకైన తన బలం ఏం చేస్తూ వచ్చాడు? సాతానుకు అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? బలహీనుడైపోయి దేవుని యొక్క వనంలో నుండి నెట్టివేయబడ్డాడు. ఒకప్పుడు మన జీవితం కూడా, మన బలం అంతా కూడా క్రూరులు అంటే సాతానుకి. క్రూరులు ఎవడంటే సాతానుడే కదా, అవునా కదా? సాతానుడే క్రూరమైన విధానంలో ఉన్నాడు. క్రూర మృగం అని రాయబడుతూ వచ్చింది, రకరకాల విధానాల్లో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఒకప్పుడు మన జీవితం అంతా కూడా క్రూరుడికి అంటే సాతానికి మన జీవితాన్ని మనం అప్పగించాం. అది ఎలాంటిదంటే వెచ్చదనం లేనటువంటి జీవితం. లోకం అది. లోకం అంటే ఎలాంటిదంటే 3 విషయాలు చూసాం. ఒకటి, లోకం అంటే నూనె కంటే పొదునైన మాటలు కలిగింది, నునిపైన మాటలు కలిగింది. 2, లోకం అంటే మన శక్తి, మన జ్ఞానము, బలం అన్నీ కూడా ఎవరికి? లోకానికి అప్పచెప్పినారు. 3, లోకములో ఉన్నవారు, లోకస్తులు ఎలాంటి వారంటే క్రూరులకి తన జీవితాన్ని అప్పచెప్తారు. అంటే సాతానికి అప్పచెప్పేశారు. అంటే మనం ఎవరి కోసం ఉండాల్సిన వారిని? దేవుని కోసం. మన బలం ఎవరి కోసం? దేవుని కోసం. మన శక్తి ఎవరి కోసం? దేవుని కోసం. కానీ మన జీవితమే ఎవరికి అప్పచెప్పాం మనం? ఎంత విచిత్రంగా చూడండి. అసలు మన జీవితం మొత్తం కూడా మనం సాతానికి అప్పచెప్పేసామంట. సాతానికి మన జీవితము 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ అప్పచెప్పినప్పుడు దేవాతి దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుని తన ప్రియ కుమారుడి ద్వారా కేవలం మనంతటికి మనం సాతానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, మనంతటి మనమే మన ఇష్టపడి లేదా దేవుడు వద్దన్న పని చేసి మనంతటికి మనమే మన జీవితం మొత్తాన్ని కూడా సంతోషంగా సువర్ణ వలె ఉండాల్సిన మన జీవితాన్ని సాతానికి అప్పచెప్పుకుంటూ వచ్చాం. సాతానికి అప్పచెప్పడం ద్వారా సాతానుడు ఏం చేశాడు? మనల్ని ఏలుతూ వచ్చాడు. సో మరలా సాతానికి అప్పచెప్పిన మన జీవితాన్ని, సాతాను మనపైన చేస్తున్న అధికారాన్ని అటన్నిటి నుండి కూడా ప్రభు తొలగించి మనల్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై నరవతారికి లోకానికి వచ్చి కలువరిశిల్లో తన ప్రాణం పెట్టి తాను కార్చిన రక్తం ద్వారా మనం ఏదైతే మన జీవితం సాతానికి అప్పజెప్పేమో సాతాను చేతుల్లో నుండి విడిపించి మనల్ని సంఘముగా సమకూర్చి దేవుని రాజ్యపు వారసులుగా, దేవుని రాజ్యానికి సంబంధించిన వారుగా ప్రభు సిద్ధపరిచాడు. నిజంగా ఎంత ధన్యతో చూడండి. ఈ ధన్యతను బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఈ ధన్యతను బట్టి ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నేను సాతాను చేతిలో నా జీవితాన్ని పెట్టుకుని ఉంటా. సాతాను నా పైన పరిపాలన చేసింది, సాతాను నా పైన అధికారం చేస్తూ వచ్చింది. అటువంటి జీవితం కలిగిన నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో ప్రభువా నువ్వు గొప్ప కార్యం చేసి నా కొరకే కలువరిశిల్లో నీ రక్తం కార్చి, నీవు కార్చిన రక్తం ద్వారా నన్ను సాతాను చేతికి నేను అప్పగించుకున్న నన్ను సాతాను యొక్క చేతిలో నుండి విడిపించి సంఘముగా చేసావు. నీ స్వరక్తం ద్వారా సంపాదించుకున్న నన్ను స్వరక్తం ద్వారా కడిగి సంఘముగా చేసి ఆ లోకంలో ఉన్న నన్ను లోకంలో ఉన్న నన్ను వెచ్చదనంలోకి తీసుకొచ్చావు. సంఘం ఎప్పుడూ కూడా చల్లారిపోయిన స్థితిలో ఉండదు. సంఘం ఎలా ఉండిద్ది? మండుతూ ఉండిద్ది ఎప్పుడు. అవునా కదా? అంటే ఎప్పుడూ కూడా బలిపీఠం మీద మంట ఎప్పుడు ఆరిపోనట్టుగా ఎప్పుడు మండుతూనే ఉండిద్ది. అటువంటి వెలుగు, అటువంటి వెచ్చదనంలోకి నిజంగా సాతాను చేతులు ఉన్న నన్ను విడిపించి వెచ్చదనంలో తీసుకొచ్చినందుకు నీకు నేను రుణస్తున్న ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. లోకం అంటే ఇది. మన జీవితమే సాతాను చేతులు పెట్టడమే లోకం. దాంట్లో నుంచి విడిపించి మనలో వెచ్చదనాన్ని ప్రభు తీసుకొచ్చినందుకు, వెచ్చగా ఉండే క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇట్టి అనుభవం లవోదికకు కూడా ప్రభు తీసుకొచ్చాడు. నూనెపైన మాటలు, నూనె కంటే నూనెపైన మాటలు కలిగిన లవోదిక మాటలు మార్చాడు. ప్రభుని ఆరాధించేవారుగా చేశాడు. ఇంకా తన జ్ఞానము, తన శక్తిని లోకానికి అప్పగించిన లవోదిక ప్రజల యొక్క జీవితాన్ని మార్చి దేవుని ఆరాధించేవారుగా సిద్ధపరిచాడు. మూడవదిగా చూస్తున్నట్లయితే తన యొక్క తన జీవితమే సాతానికి అప్పగించుకున్నప్పుడు సాతానికి అప్పగించబడిన తన జీవితం నుండి ప్రభు ఏం చేశాడు? లవోదిక యొక్క ప్రజలను విడిపించడం కొరకే కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. లవోదిక అని కాదు, ఎల్షద్దైలో ఉన్న మన జీవితాల్లో మన ప్రాణాలు కూడా, మనల్ని కూడా ఆ యొక్క సాతాను చేతి నుంచి విడిపించడం కొరకు ప్రభు మన కొరకే తన ప్రాణం పెట్టినందుకు ఆ యొక్క మరి వెచ్చదనం లేక లోకంలో ఉన్న మనల్ని వెచ్చదనంలో తీసుకొచ్చిన ప్రభుని, లోకం నుండి మనల్ని సాతాను చేతి నుంచి విడిపించినటువంటి ప్రభుని, ఆ విడిపించిన ప్రభు మన కొరకై తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి మన కొరకై అన్ని అవమానాలు అన్నిటిని సహించి మనల్ని సాతాను చేతుల్లో ఉన్న మన జీవితం మనమే సాతానికి అప్పచెప్పాం. సాతానికి అప్పచెప్పిన మనల్ని సాతాను చేతుల నుంచి విడిపించడం కొరకు ఆయన కలువరిశిల్లో చేసిన ఆ త్యాగం మన కొరకే చేసిందని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. సామెతల గ్రంథము 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాము. 5వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపక
చాలక్క. కాబట్టి ఇక్కడ 4వ మాటను మనం చూస్తున్నాము. ఏమిటి 4వ మాట ఏంటంటే జీవ మార్గమును విచారించినటువంటి వారు. అర్థం చేసుకోండి, మనం లోకంలో ఉన్నప్పుడు, వెచ్చదనం లేనటువంటి జీవితంలో ఉన్నప్పుడు, వెచ్చదనం లేకుండా ఉన్నప్పుడు ఎక్కడున్నాం మరి? వెచ్చదనం లేని వారు లోకంలో ఉండారని అర్థం. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే జీవ మార్గాన్ని వెతకలేదంట, మనం విచారించలేదు, దాని గురించి విచారించలేదంటే దాని గురించి తెలుసుకోవట్లా. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనకు జీవ మార్గం అంటే ఏంటి తెలియదు. ఆ మార్గం గురించి చెప్పినా నాకేం జీవితంలో పో అని అన్న అనుభవాలు కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే కొందరు వచ్చి సువార్త జీవితం ఉంటే ఏమంటారు, మాకు తెలిసిన బ్రదర్ చచ్చిపోయిన తర్వాత దేవుడు చూస్తారు, పరలోక రాజ్యం స్వర్గం సంగతి తర్వాతనే అని అంటాం. ఎందుకని అంటారంటే జీవ మార్గం గురించి అనేకులు తెలుసుకోలేదు. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే జీవ మార్గమును గురించి ప్రజలు ఏం చేస్తున్నారు? వెచ్చదనం లేని వారు జీవ మార్గం నుండి తెలుసుకోలేరంట. వెచ్చదనం లేనటువంటి మనుషుడు జీవ మార్గం నుంచి తెలుసుకోలేడు, దాని గురించి విచారించడు. అసలు ఈ జీవ మార్గం ఎక్కడ ఉంది, ఎలాంటి స్థితిలో ఉంది, ఆ జీవ మార్గానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, ఆ జీవ మార్గంలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ విచారించడు మానవుడు. సో అందుకే బైబిల్లో ఒక మాట ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇంకా ఆయన ఎలాంటి వారు? ప్రభు జీవపు వెలుగు అన్నది కూడా మనం చూస్తాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 4వ మాట ఏంటంటే వెచ్చదనం లేనటువంటి మానవుడు లోకం ఉన్నప్పుడు, ఆ లోకంలో ఉన్న మానవుడు 4వదికి ఎలా ఉన్నాడంటే జీవ మార్గం గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితాలు కూడా అంతే. ఒకప్పుడు మన జీవితాలు కూడా వాస్తవమే. ఒకప్పుడు దేవుని ఎరగక మునుపు, ప్రభువుని ఎరగక మునుపు నేను త్వరగానే ముగిచ్చేస్తాను, సరేనా? కాబట్టి ఒకప్పుడు మనకి లోకంలో ఉన్నప్పుడు మనకేం తెలియని స్థితిలో ఉన్నాం. జీవ మార్గం అంటే ఏంటి కూడా తెలియదు. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని జీవపు మార్గంలో ప్రభు ఇప్పుడు నడిపిస్తున్నందుకు ప్రభుని ఆరాధించాలి. నిజంగా మనం ఆరాధించాలంటే హృదయంలో దుఃఖం ఆగదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు జీవ మార్గం అంటే ఏంటో తెలియని మనకి, జీవ మార్గంలో కూడా నడవని స్థితిలో ఉన్న మనల్ని నిజంగా ఒక మంచి జీవ మార్గం అంటే ఎప్పుడు జీవించే మార్గంలో ప్రభు మనం నడిపిస్తున్నాడంటే మనం ఎంత ధన్యులమో చూడండి, ఎంత ధన్యులమో. చాలామంది అంటారు, బ్రదర్ సపోజ్ నర్సాపూర్లో ఎంతోమంది ఉన్నారు, అందరూ ఎందుకు రావట్లేదు మందిరానికి అంటే, అందరంటే లోపల ఉండేవారు, కొత్తగా ఎందుకు రక్షించబడతలేదు, మందిరానికి ఎందుకు రావట్లేదు అని మనం అనుకుంటాం. నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యత ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధన్యత ఇస్తాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు నడిపిస్తాడు. ఈరోజు మనల్ని వారికంటే ముందులే నడిపించాడు. ఎందుకంటే ఒక జీవ మార్గంలో నిజంగా మనం ఆరాధించడానికి ఒక్క కోణం చాలు. చెప్పే 7 కోణాల్లో ఈ ఒక్కటి చాలు అసలు నిజంగా ఆరాధించడానికి. ఎందుకు తెలుసా? ప్రభు ఒకప్పుడు నా మార్గం ఎలా ఉందంటే, ఒక ఎదుట తన మార్గము సరైనదిగా కనబడచ్చు, తుదికి మరణానికి దారి తీసేది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, మన మార్గం మరణానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ మార్గంలో నడవద్దు నా కుమారుడు కుమార్తెని దగ్గరకు తీర్చి చేతులు జోడించి మనం దగ్గర తీసుకుని ఒక జీవ మార్గాన్ని మనకు చూపించి, ఆ జీవ మార్గాన్ని కూడా ఆయనే జీవపు మార్గమై ఉండి ఆ జీవపు మార్గంలో కూడా మనల్ని నడిపిస్తున్నాడంటే నిజంగా ప్రభు ఎంత గొప్పవాడో. ఈ ఒక్క కోణం చాలు మనం ప్రభుని ఆరాధించడానికి. మన జీవ మార్గంలో నడిపిస్తున్నాడు ప్రభు. ఎంత గొప్ప ధన్యత, ఎందరికో లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. నిజం ప్రియులారా, లోకంలో ఎంతోమంది ఉన్నారు. సహజంగా మన స్టేట్ తెలంగాణలో ఎంతమంది ఉండొచ్చు? తెలంగాణ యొక్క జనాభా ఎంత ఉండేది అన్నా? 5 కోట్లు. సరే, దేశం యొక్క జనాభా లెక్క 100 కోట్లు, 146, 150 కోట్లు. 150 కోట్ల మందిలో 150 కోట్ల మందికి లేని ధన్యత ఈరోజు మనకి జీవ మార్గంలో ప్రభు ఇచ్చాడంటే వాళ్ళందరికంటే మన శ్రేష్టకరమైన వరం కదా, అవునా కదా? 150 కోట్ల మందిలో క్రైస్తవులుగా కొందరే క్రైస్తవులు ఉన్నారు, అందరూ లేరు. కానీ ఆ క్రైస్తవుల్లో మనం నుంచి జీవ మార్గంలో ప్రభు నడిపించాడంటే ఈ ఒక్క కోణం చాలదా? మహాకాశం పట్టజాల గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి, మహాకాశం పట్టజాల గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నెన్నో విషయాలు అవసరం. ఈ ఒక్క కోణమే ప్రభా. లోకంలో ఎంతోమంది, సపోజ్ ఈ నర్సాపూర్లోనే ఎన్నో వేల మంది ఉన్నారు, కానీ వాళ్ళకు లేని ధన్యత నువ్వు నాకు ఇచ్చావు. ఏంటి ఆ ధన్యత? జీవపు మార్గంలో నన్ను నడిపిస్తున్నావు. ఈ ఒక్కడు చాలు ప్రభు నిన్ను ఆరాధించడానికి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వెచ్చదనం లేని వారు,
జీవపు మార్గమును గురించి తెలీదు, విచారించాలి. అసలు ఆ మార్గం ఏంటో కూడా తెలియనటువంటి వాళ్ళు ఒకప్పుడు అలాంటి వారమే. కానీ ఇప్పుడు జీవపు మార్గంలో ప్రభువు నడిపిస్తున్నందుకు మనం ఏం చేయాలా? నీకు వేల కొలది, బయట అంటారు 100,000,000 వందనాలు అయ్యి అంటారు. ఎప్పుడైనా విన్నారా? 100,000,000 కాదు, ఎన్ని కోట్ల వందనాలు ఆయన చెల్లించినా ఇంకా వెనకాల రుణం ఆపాటే ఉంది. ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా ఇంకా మనం రుణస్తులమే. నిజంగా ఆ మాట ఎందుకు ఉందో కానీ, నేనేమిచ్చినా రుణస్తున్నే, ఆ మాట ఎందుకు పుట్టిందో నాకు తెలియదు. కానీ ఎంత గొప్ప మాట. మనం ఎంత ఆరాధించినా ఇంకెనకాల పెండింగే ఉంది. అంత గొప్ప దేవుడు మనకి ఒక జీవపు మార్గాన్ని ఇచ్చి మనం ఆరాధించేవారుగా, మన రుణాన్ని కూడా ఆయన మీద వేసుకుని ఆయన తీసివేసి ఒక జీవపు మార్గంలో నడిపిస్తున్నాడంటే, ఇట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో, ఎంత గొప్పవారు ఆలోచించండి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఇదే సర్వస్వం. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు చూడండి. ఒక జీవ మార్గంలో మనం నడిపిస్తూ ఒక ధన్యులుగా, అసలు ఆయన మన దేవుడై ఉన్నాడంటే దానికి మించిన ఘనత మనకి ఇంకేముంది? దానికి మించిన ధన్యత ఇంకేముంది? ఆరాధించుకోకుండా ఉండగలమా? ప్రభా, ఆకాశం మహాకాశం పట్టజను గొప్ప దేవుడి, జగత్పునాది వేయబడక మునిపే నీ కుమారుణ్ణి నా కొరకై ఏర్పరిచి లోకానికి కాలం సంపూర్ణమైనప్పుడు పంపి నాకు నువ్వు ఇచ్చిన రక్షణ, నన్ను జీవపు మార్గంలో నడిపించిన విధానం. ఒకప్పుడు జీవపు మార్గాన్ని ఆలోచించిన నన్ను నీ కుమారుడి లోకానికి వచ్చి జీవపు మార్గం అంటే ఏంటో తెలియపరిచి ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ నడిపించబడుతున్న మార్గాన్ని బట్టి నేను నా యావదాస్తి అమ్మి నీ మందిరానికి ఇచ్చినా నేను రుణస్తున్నే. అర్థమవుతుందండి? నా యావదాస్తి అమ్మి నేను నీకు ఇచ్చిన రుణస్తున్నే. అపోస్తుల కాలంలో చరచరాస్తులు అమ్మి ఏం చేశారు? అపోస్తుల పాదంలో ఎదురు పెట్టారు. పెట్టినా రుణస్తులే. అంటే అర్థం చేసుకోండి, మన యావదాస్తి అమ్మినా మన రుణస్తులమే. మన జీవితం మొత్తం ఆయనకి ఇచ్చినా రుణస్తులమే. మన జీవితం మొత్తం ఆయన సమర్పించుకున్నా రుణస్తులమే. మన రుణం తీరదు, అట్లా ఉండాల్సిందే. ఇక అది దేవుని కృపను బట్టి, యేసు ప్రభువారిని బట్టి తీరటం తప్పగా మన వల్ల అయితే తీరదు. నిజంగా ఎంత ధన్యత దేవుడిచ్చాడు మనకి జీవపు మార్గం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ జీవపు మార్గంలో నడిపిస్తున్నావు, నిజంగా నీవు నా దేవుడు అయి ఉండవంటే నేను నా కుటుంబం చేసిన మేలు కాదు ఇది. నేను నా కుటుంబం, లేదా నా తండ్రి అయినా, తల్లి అయినా, బంధువులైన, స్నేహితులైన, భార్య అయిన, పిల్లలైనా మేము చేసిన మేలు కాదు. నీ కుమారుడే, నీ ప్రియ కుమారుడే. కాబట్టి ఈరోజు మేము నీవు మా దేవుడిగా మేము కలిగి ఉండగలుగుతున్నాం. ఇంత ధన్యత చూడండి. మనంతటిగా మనకు వచ్చింది కాదు ఇది, మనం సంపాదించుకున్నది కూడా కాదు ఇది, మనం ప్రయాసపడితే వచ్చింది కాదు ఇది. ఆయన కుమారుడు ద్వారా దేవుడు మనకి మన దేవుడు అయి ఉండడు. ఆ విషయంలో మనం ఎంత ఆరాధించినా రుణస్తులమే. నిజంగా మన దేవుడు, ఆ మాట ఎంతో శ్రేష్టకరమే. ఎందరికో లోకస్తులకు లేని ధన్యత, లోకంలో ఎంతోమందికి లేని ధన్యత మనకిచ్చాడు దేవుడు. మనం చాలా ధన్యులు. ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, ఎంతోమందికి లేని ధన్యత నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు నా దేవుడివి, అంత మించిన ఆస్తి నాకేముంది ప్రభువా? భార్య అయినా, పిల్లలైనా, కుటుంబీకులైనా, ఎవరైనా నీతో సరిపోయిన వారు కాదు. నిజంగా నీవే నా దేవుడు అయి ఉండవంటే నా జీవితంలో దీనికి మించిన బహుమానం ఏముంది ప్రభువా? ఏం లేదు. చాలామంది ఎదురు చూస్తారు, పరలోక రాజ్యంలో నాకు దేవుడు బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడని. నేనంట, నాకు దేవుడు ఎక్కడే బహుమానం ఇచ్చాడు. ఏంటా బహుమానం అంటే, నా దేవుడే నాకు దేవుడికి ఉంటాడు, అదే నా బహుమానం. అంతకు మించిన బహుమానం ఇంకేం కావాలి? దేవుడు లేకుండా బంగారం, వెండి సంపాదించుకున్న ప్రయోజనం ఉండిద్దా? ఆ దేవుడే మన దేవుడికి ఉంటాడంటే, ఆయన మన దేవుడికి ఉండి మన మార్గం తప్పిపోయినప్పుడు జీవ మార్గంలో మనం నడిపిస్తున్నాడంటే నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన్ని
ఎంత ఆరాధించినా, నేనంట కదా ఇప్పుడు ఆరాధన చేయమంటే మీకు సాయంత్రం 6 గంటల వరకు ఆరాధన చేయడానికి సమయం ఇచ్చిన ఇంకా తక్కువే. అంత గొప్పవాడు, అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేద్దాం. ఈ లోకంలో ఎవ్వరు మనతో ఉండకపోయినా మనతో ఉండి మనల్ని జీవమార్గం నడిపిస్తుంది ఎవరంటే ఒకే ఒక ఆయన, ఆయనే మన దేవుడు. ఆయన కుమారుడి ద్వారా మనం మంచి మార్గం నడిపించబడతాం. దాన్ని బట్టి దేవుని ఆరాధించాలి. ఇదెన్నో మాట. 4వ విషయం. 5వ విషయాన్ని చూద్దామండి. సమయం లేదు, త్వరగా ముగిచ్చేద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. శిక్ష లేక అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి. కాబట్టి 5వ విషయం ఏంటంటే దేవునిలో నుండి లేక త్రోవ తప్పిపోయినటువంటి వారు. ఎలాంటి వారు మనం? దేవునిలోనే లేక త్రోవ తప్పిపోయిన వారు అంట. వెలుగు లేని ఏమంటారు, వెచ్చదనం లేని వారు ఎవరంటే లోకంలో ఉండేవారు. వెచ్చదనం లేనటువంటి వారు లోకంలో ఉండేవారే. లోకంలో ఉండేవారు ఎలా ఉంటారు? దేవుని త్రోవల నుండి అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి. ఒకప్పుడు మూర్ఖులుగా ఉండి త్రోవ తప్పిపోయిన వారు, దేవునిలో లేక మూర్ఖ స్వభావం కలిగి దేవుడు మాట్లాడే మాట వినక ఆ మాటని త్రోసివేసి త్రోవ తప్పిపోయినటువంటి వారు. ఏం జరిగింది? త్రోవ తప్పిపోయినటువంటి వారు. అటువంటి త్రోవ తప్పిపోయిన మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే త్రోవ తప్పిపోయిన మనం, అంటే వెచ్చదనం లేనటువంటి వారు లోకంలో ఉండరు. లోకంలో ఉంటూ దేవుని యొక్క త్రోవలో నుంచి తొలగిపోయిన మనల్ని ఒక మంచి త్రోవలు ఆయన పెట్టాడంటే అర్థం చేసుకోండి మనం ఎంత ధన్యులమో. ఒక మంచి త్రోవలు ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు ఒక త్రోవ, అందుకే రాయబడుతుంది వెనక నుండి ఇదే స్వరం ఇందులోనే నడువుడి అని. ఇదే త్రోవ ఇందులో నడవమని మనకి వెనక నుండి వినబడిన రీతిలో ప్రభు మనతో మాట్లాడి ఒక మంచి త్రోవలో మనల్ని నడిపిస్తున్నాడు. వెచ్చదనం లేని వారు లోకంలో ఉంటారు. లోకంలో ఉండేవారు ఎలాంటి వారు అంటే 5వ మాట, ఎలాంటి వారు? మంచి త్రోవలో నడవని వారు, మూర్ఖులై త్రోవను తొలగిపోయిన వారు. అటువంటి అనుభవం ఉండ మనల్ని, లోకంలో ఉన్నప్పుడు అటువంటి అనుభవం ఉండ మనల్ని ఒక మంచి త్రోవలో ప్రభు నడిపించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 5వ మాట. ఇక ముగిద్దాం రండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. నీ కన్నులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మన జీవితంలో లోకం నుండి తప్పించుకోలేని స్థితిలో మనం ఉన్నామని బైబిల్ హెచ్చరిస్తాను. ఏమంటుంది? లోకంలో నుండి తప్పించుకోలేని స్థితిలో మనం ఉండం. అందుకే క్షమించండి, 3వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చిక్కబడినటువంటి అనుభవం ఉన్నాం. వెచ్చదనం లేని వారు ఎలా ఉంటారు? చిక్కబడిన అనుభవం. ప్రభు అంటాడు దేవుని యొక్క వాక్యం, ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది తప్పించుకోమని. ఏమని? తప్పించుకోము. ఒకప్పుడు సాతాను చేతిలో చిక్కబడి ఎటూ తప్పించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. సాతాను చేతిలో చిక్కబడి ఎటూ కూడా తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం. అసలు ఎటు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు మనకు. ఎందుకంటే ఎటు వెళ్ళినా సాతానుడే. మన చుట్టుపక్కల ఆవరించింది ఎవరంటే సాతానుడే. ఆ సాతాను చేతుల్లో నుండి, సాతాను యొక్క వలలో చిక్కబడిన మనల్ని పక్షి ఏ రీతిలో వేటగాని ఊరి నుండి తప్పించుకుందో అట్లు మనల్ని, సాతాను యొక్క వలలో నుండి చిక్కబడిన మనల్ని ప్రభు విడిపించి తప్పించుకునే మార్గాన్ని చూపించాడు. అందుకే బెతస్తా అనే కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? కరెక్ట్గా చెప్పండి, మళ్ళా అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలు?
38 సంవత్సరాలు, కరెక్టే. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్నాడు. ఏం చేశాడు ప్రభు? తప్పించుకోలేని స్థితిలో సాతాను చేత చిక్కబడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సాతాను యొక్క వలలో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. అయ్యా, నాకంటే ముందర మరొకడు వచ్చి దూకేస్తున్నాడు, నా స్థితి ఇలాగే ఉంది. సాతాను యొక్క వలలో చిక్కబడి ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కుమారుడా, నీ పరిపెత్తుకుని పరిగెత్తమనగానే పరుపు సంగతి తర్వాత పరిగెత్తే విధానం ఎలా ఉందో చూడండి. పక్షి వేటగాని ఊరి నుండి తప్పించుకుంటే అంత వేగముగా పరిగెత్తిద్దో అంత వేగముగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు తాను. ఎక్కడి నుంచి ధన్యత? సాతాను వలలో చిక్కబడిన వారిని దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడిపించాడు. అర్థమైందండి? వెచ్చదనం లేని వారు సాతాను చేతిలో చిక్కబడి తప్పించుకోలేని స్థితిలో ఉండేవారు. సాతాను చేతిలో చిక్కబడి తప్పించుకోలేని స్థితిలో ఉండేవారిని పక్షి వేటగాని ఊరి నుండి తప్పించబడినట్లు మనల్ని సాతాను చేతి నుంచి తప్పించడం కొరకై ఆయన కలువరిశిల్లో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి, మన కొరకై తన రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానం లేయటం ద్వారా సాతాను చేతిలో చిక్కబడి ఎటూ తప్పించుకోలేని మనల్ని ఆ సాతాను చేతి నుంచి విడిపించి తప్పించుకునే మార్గం చూపించి ఇట్లా ఎల్షద్దై అనే దేవుని మందిరాన్ని మన కొరకు ఏర్పరిచి ఈ మందిరంలోకి నడిపించి తప్పించుకునే విధానాన్ని చూపించి ఆశ్రయదుర్గంగా మనకు చూపించినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ కోణం. 7వ మాటను చూద్దామండి. సామెతల గ్రంథం 7వ విషయం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు. చివరిగా వెచ్చదనం లేని వారు లోకంలో ఉంటారు. వాళ్ళు ఎలా ఉండారంటే 7వ మాట, మరణం వైపు దారి తీస్తున్నటువంటి వారు. పాతాళం పాట కూడా ఉంది. పాతాళ గుండం బహు భయంకరం అంటే అర్థం ఏంటి? పాతాళ గుండం ఎలాంటిది? బహు భయంకరమని. పాతాళ గుండమే భయంకరమంట. భయంకరమైన పాతాళంలోకి వెళుతున్న వారు లోకంలో ఉండేవారు, వెచ్చదనం లేనివారు. నిజంగా మరణమే ఇక్కడ రాయబడిన మాట స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఏంటంటే దాని అడుగులు పాతాళము చక్కగా చేరునంట. చూడండి, అడుగులు కూడా చక్కగా వెళ్తున్నాయట పాతాళాన్ని, దారి తప్పిపోవట్లేదంట. చక్కగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఒక కాలువ ఉందనుకోండి, పైనుంచి రిజర్వాయర్లో నుంచి వాటర్ వదిలేమనుకో, ఆ వాటరు కాలువలో కొండ వెళ్తాయా, కాలువ పై కొండ వెళ్తాయా? ఎట్ట వెళ్ళాలో కాలువ ఎట్లుందో అట్లా వెళ్ళిపోతాయి. ఇప్పుడు విషయం ఏంటంటే లోకంలో ఉన్న మనుషుని యొక్క మార్గం ఎలా ఉందంటే ఇక్కడ రాయబడిన మాట, దాని అడుగులు అంటే లోకంలో ఉన్న మానవుని యొక్క అడుగులు పాతాళానికి చక్కగా చేరుస్తుందంట. అంటే పాతాళాన్ని చేర్చడానికి లోకం కూడా ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? లోకం కూడా ఎంత నమ్మకంగా ఉందో పాతాళానికి మనిషిని నమ్మకంగా చేరుస్తుందంట. ఎంత దరిద్రమో నిజంగా. దేవుడు ఆ పాతాళానికి చక్కగా వెళుతున్న మన అడుగులకు అడ్డుగోడ వేసి మీరు వెళ్ళాల్సింది పాతాళానికి కాదయ్యా, అది నష్టపరిచేది మీరు వెళ్ళాల్సింది దాని కొరకు కాదు, ఒక శ్రేష్టకరమైనది ఉంది, ఈ లోకం కంటే శ్రేష్టకరమైనది పరలోక రాజ్యం ఉంది, అక్కడికి మీరు వెళ్ళాలి. పాతాళానికి అడుగులు వెళ్తున్న మన అడుగులకి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ అడ్డుగోడగా అయిన సిలువే అడ్డుగోడగా నిలబడింది. పాతాళానికి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్న మన అడుగులకి అడ్డంగా సిలువ వచ్చి నిలబడి మీ అడుగులు ఇటు కాదు, మీరు తిరిగి దేవుని మార్గంలో నడవండి మనల్ని దేవుని మార్గంలో నడిపించింది ఆ సిలువలో ఉన్న పేరాడబడిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. నిజంగా దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది చాలు మన జీవితాన్ని. ప్రభువా, చక్కగా నా అడుగులు పాతాళానికి దారి తీస్తున్నప్పుడు, పాతాళానికి చేరుతున్నప్పుడు, నా అడుగులు పాతాళానికి వెళ్తున్న నా అడుగుల్ని నువ్వు ఆపి, అడుగులు పాతాళానికి వెళ్ళకోకుండా అడుగులు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, రంగ చెప్పాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళే అడుగులుగా నా అడుగుల్ని మార్చినందుకు నీకు వందనాలు ప్రభువా. పాతాళం అంటే మరణం, ఆ మరణం నుండి తప్పించి నిజంగా ఒక మంచి మార్గంలో నన్ను నడిపిస్తున్నావు. పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో అడుగులు స్థిరపరిచావు. ఇప్పుడు నా అడుగులు పాతాళంకి వెళ్ళే మార్గం లేవు. ఇప్పుడు నా అడుగులు పరలోక రాజ్యానికి వచ్చే మార్గంలో ఉంది.
అట్లు పరలోక రాజ్యానికి వచ్చి మార్గంలో నా అడుగులు స్థిరపరిచినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. ఇదన్నో మాట 7 మాట. కాబట్టి ఇటు 7 విషయాల్లో మన జీవితాల్లో ప్రభు చేసిన మేలుని బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయాలా? దేవుడు మనతో మాట్లాడే విధానంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒకే మాట. ఏమని రాయబడుతుంది? వెచ్చదనము, లవోదిక సంఘము 7 అంతల అనుభవం ఉన్నప్పుడు ప్రభు మార్చాడు లవోదిక సంఘాన్ని. మన జీవితాలు కూడా 7 అంతల అనుభవం ఉన్నప్పుడు మనల్ని కూడా మార్చాడు. ఏ 7 అంతల అనుభవం? 7 అంతల అనుభవం ఒకటి చూసినట్టయితే నూనె కంటే నునుపైన మాటల యొక్క జీవితాన్ని మార్చేసి ప్రభువును ఆరాధించి మధురమైన మాటలు మన నోట్లో ఉంచాడు, పరిశుద్ధమైన మాటలు. 2, మన శక్తి మన బలమును లోకానికి ఇచ్చినప్పుడు ఆ లోకంలో నుండి దేవుని కొరకు వాడబడాల్సిన మన శక్తి బలం లోకానికి ఇవ్వటం ద్వారా లోకం నుండి మనల్ని విడిపించి మనకు మళ్ళీ ఆయన శక్తి బలాన్ని ఇచ్చాడు. 3, మన జీవితమే క్రూరులు అంటే సాతానికి అప్పచెప్పాం. సాతానికి మన జీవితాన్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన వచ్చి ఆయన సిలువ కార్యం ద్వారా సాతానికి అప్పచెప్పబడిన మన జీవితాన్ని మార్చి సాతాను చేతులను చిడిపించాడు. ఇక 4, జీవపు మార్గం ఒకప్పుడు లేదు, ఆ జీవపు మార్గంలో మనం నడిపించాడు. 5, మంచి దేవుని యొక్క త్రోవలో మనం నడిపిస్తూ వస్తున్నాడు. కరెక్ట్ కదా? ఎలాగూ ఆయన మంచి త్రోవలో, ఒకప్పుడు మంచి త్రోవలో లేని మన కాళ్ళని మంచి త్రోవలో నడిపిస్తున్నాడు. 6వదిగా ఎలా ఉంది? సాతాను చేతిలో చిక్కబడి తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం. 7వదిగా ఏమని రాయబడుతుంది? పాతాళం వైపు మన అడుగులు చక్కగా వెళ్తున్నాయి. ఈ 7 అంతల అనుభవం లవోదికకు ఉంది. ఈ 7 అంతల అనుభవం నుండి ప్రభు లవోదికను మార్చాడు. మార్చి లవోదిక అనేది కూడా ఒక సంఘముగా ముద్రేశాడు దేవుడు. లవోదిక అంటే లోకం కాదు, అది వెచ్చదనంతో కూడినదిగా ఉండాలని ఒక ముద్ర వేశాడు లవోదిక సంఘం అని. ఈరోజు మనల్ని కూడా అట్టి లోకంలో ఉంటూ వెచ్చదనం లేక లోకంలో ఉన్న మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మనల్ని పిలుచుకుని మనల్ని పిలుచుకుని అయినా లవోదికకి ఎట్లయితే ముద్రేసి సంఘం అనే ముద్రేసాడు, మనల్ని కూడా తన స్వరత్వం కడిగి మన మీద కూడా తన ముద్ర వేసి తన బిడ్డలుగా ప్రభు మనల్ని చేర్చి సంఘంలో తన స్వరత్వం కడిగి సంఘంలో ప్రభుని ఆరాధించేవారుగా నునుపైన మాటలు తీసివేసి మధురమైన ప్రభుని గణపరిచే మాటలు మన నోట్లో ఉంచి పరిశుద్ధమైన మాటలు ప్రభుని ఆరాధించే మాటలు ఆయనే మన దేవుడై ఉండే ధన్యతలోనికి ప్రభు మనం తీసుకొచ్చినందుకు లవోదిక అనుభవంలోకి వచ్చింది. మనల్ని కొట్టి అనుభవం ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభుని ఇప్పుడు లవోదిక ఏ అనుభవంలోకి వచ్చింది? వెచ్చదనం యొక్క అనుభవంలోకి వచ్చింది. ఒకప్పుడు లోకంలో ఉంది వెచ్చదనం లేనిది, ఇప్పుడు వెచ్చదనంలోకి ప్రభు తీసుకొచ్చాడు. అట్టి వెచ్చదనంలోకి మనల్ని కూడా తీసుకొచ్చాడు ప్రభు. కానీ తర్వాత లవోదిక స్థితిగతులు వేరుగుంటాయి. అట్టి వెచ్చదనంలో తీసుకొచ్చిన మనల్ని ప్రభు తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఒకప్పుడు ఎలాంటి వాడిని వెచ్చదనం లేక లోకంలో ఉండ నన్ను ఇప్పుడు వెచ్చదనంలో తీసుకొచ్చే ప్రభు, అందరి బట్టి నీకు స్తోత్రాలను ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఘనమైన రీతిలో లవోదికను తీసుకొచ్చిన మనల్ని కూడా తీసుకొచ్చినందుకై ఒక ఘనమైన రీతిలో ప్రభుని ఆరాధించినట్టు ప్రభు మన సాయించాను గాక. ఆమేన్. నిలబడి ఒక పాట పాడుకుందాం, తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. బైబిల్ పైకెత్తి, సమయం లేదు కాబట్టి బైబిల్ పల్ల పాడదాం. త్వరగానే ముగించబడుతుంది, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి త్వరగా ముగించాలా. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్ల పాడదాం. భలే భలే మాట బంగారు మాట.